హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఆఫీసెస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ అంటూ చాలా అంటే చాలా గోలగోలగా ఉంటుంది కదా. అలాగే హాలిడేస్లో కూడా ఉంటారనమాట చాలామంది. ఇది కరెక్ట్ సీజన్ కదా వెకేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మాకైతే క్రిస్మస్కి హాలిడే ఇచ్చారు. మేమైతే ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇనార్బిట్ మాల్కి ఎందుకు వెళ్ళాము అంటే మాల్స్లో డెకరేషన్స్ చాలా బాగుంటాయి కదా, క్రిస్మస్ డెకరేషన్స్ చాలా క్యూట్గా ఉంటాయి కదా. సో మేమైతే అందుకోసమే వచ్చామన్నమాట. బయట చూస్తే ట్రాఫిక్ అయితే చాలా ఉంది. మాల్ లోపల ఎలా ఉంటుందో క్రౌడ్ తెలియదు, కానీ ఫస్ట్ అయితే బయట ట్రాఫిక్ చూస్తే చాలా ఉంది. మాల్ లోపలికి వెళ్ళకుండానే మనకైతే బయట గిఫ్ట్స్ ఉన్నాయి చూడండి. మంచిగా డెకర్ అయితే చేస్తున్నారు గిఫ్ట్ బాక్సెస్ తోటి. సో ఇప్పుడు మనం మాల్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఈ మాల్లోకి ఎంటర్ అవ్వగానే నేనైతే షాక్ అయిపోయాను. ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు అనిపించింది. మాకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే మా స్కూల్ డేస్లో మాకు ఒక ఫ్రెండ్ ఉండేది. తను మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేసేది. మాకైతే హాలిడే ఉండేది కాదు. ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే హాలిడే ఇచ్చేవాళ్ళు. సో మేమైతే ఈవినింగ్ డిన్నర్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. మాకు 7:30కి అలా స్టడీ అవర్స్ అయిపోయాయి. ఆ తర్వాత మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి కాసేపు ఆడుకునే వాళ్ళం. ఆలోపు ఆంటీ అయితే అన్నీ చికెను ఇంకా చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసేది. వెజ్ కూడా ప్రిపేర్ చేసేది. సో నెక్స్ట్ అయితే మేము వెళ్ళి తినేసి మళ్ళీ తర్వాత ఆడుకొని కాసేపు నెక్స్ట్ ఆంటీ వచ్చేసి వాళ్ళు చేసుకున్న వంటలు ఉంటాయి కదా, పిండి వంటలు, అవి మాకు ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలా మేము చిన్నప్పుడు మా క్రిస్మస్ని అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో ఈ మాల్లో చూస్తే డెకరేషన్ చూడండి. స్నో హౌస్ అంటారు కదా, మనకి చిన్నప్పుడు ఇగ్లూ హౌస్ అని వచ్చేది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేది అనమాట. లెసన్ చెప్తున్నప్పుడు కూడా నేను ఒక ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోయేదాన్ని, ఆ ఇగ్లూ హౌసెస్లో వెళ్ళిపోయినట్లుగా. వీటి డ్రాయింగ్స్ కూడా ఉండేవన్నమాట. ఈ డ్రాయింగ్స్ కూడా చాలా బాగా గీసేవాళ్ళము. ఈ హౌస్ కట్టడానికి ఒక 4 hours పడుతుందంట. నేను చెప్పేది ఈ హౌస్ కాదు, ఇగ్లూ హౌస్ మొత్తం స్నోతోనే కడతారు కదా. సో ఇక్కడ ఫోటో దిగడానికి మాత్రం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమో, ఎందుకంటే క్రౌడ్ అంత ఉందన్నమాట. పైన నుంచి చూస్తేనేమో స్నో హౌస్ లాగా ఉంది, లోపల నుంచి చూస్తేనేమో గోల్డెన్ హౌస్ లాగా ఉంది. ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారో మీరే చూసేయండి. నెక్స్ట్ అయితే మనకి ఇంకొక డెకరేషన్ కనిపించింది. ఈ డెకరేషన్ అయితే చాలా క్యూట్గా ఉంది కదా. ఒక స్టేజ్ మీద ఒక క్యూట్ రెడ్ స్కూటీ అయితే ఉంది. ఈ స్కూటీకి కూడా మామూలు కాంపిటీషన్ లేదు ఫొటోస్ దిగడానికి. ఫైనల్లీ ఇక్కడైతే మనం ఫొటోస్ దిగేసాము. బయట నుంచి చూస్తుంటే ఈ జైపూర్ కుర్తీస్ చాలా బాగా అనిపించాయి. సో లోపలికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, వీటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి, కలెక్షన్ క్వాలిటీ అంతా ఎలా ఉంది అనేసి. అన్నీ చాలా బాగున్నాయి, కానీ మన కాస్ట్ అయితే కాదు, మన రేంజ్ అయితే కాదు. ఇప్పుడైతే మనం ఈ కాస్ట్లో కొనలేం, కానీ ఫ్యూచర్లో ట్రై చేద్దాము. అండ్ కుర్తీసే కాదు, ఇక్కడ మనకి హోమ్ ఎసెన్షియల్స్ కానీ హోమ్ డెకర్ ఐటమ్స్ కానీ చాలా ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా నాకు చాలా నచ్చాయి. ఈ ప్రీమియం కలెక్షన్ చూడడానికే బాగుంటాయి, మనమైతే కొనలేంలేండి. నెక్స్ట్ అయితే నాకు వేరే షాప్కి వెళ్ళినప్పుడు ఈ క్యూట్ గర్ల్ కనిపించింది అనమాట. ఈ క్యూట్ గర్ల్ అవుట్ఫిట్ అయితే నాకు చాలా నచ్చింది. మీకేమనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్లీ ఇనార్బిట్ మాల్ నుంచి అయితే రిటర్న్ అయ్యేటప్పుడు మనకైతే కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో కేబుల్ బ్రిడ్జ్ కూడా హైదరాబాద్లో ఫేమస్ కదా, చాలా బాగుంటుంది.
అందరికీ ఒక విషయం చెప్పానా? నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.